ఈ బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ చర్యలు కూడా మొదలయ్యాయా? ఎవరైతే అనుమతులు ఇచ్చారు, అక్రమంగా అనుమతులు తెచ్చారు, ఆ తర్వాత అసలు ఎంత స్పెండ్ చేశారు డబ్బు ఏంటి ఇదంతా కూడా అవి కూడా మొదలయ్యాయా సార్? సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం సార్ నమస్తే. ఇప్పుడు సాధారణంగా గ్రామ పంచాయతీల్లో ఒక 100 మీటర్లు కానీ 50 మీటర్లు కానీ ఒక సీసీ రోడ్డు వేయాలంటే లేదా ఒక గ్రావెల్ రోడ్డు వేయాలంటే పలానా సుబ్బారావు గారి ఇంటి నుండి సాగర్ గారి ఇంటి వరకు అని చెప్పి ఫ్రమ్ టు అడ్రస్ రాయాలి. రాసి అది పంచాయతీ తీర్మానం అయిన తర్వాత ఆమోదం పొందిన తర్వాత ఇంజనీరింగ్ అధికారులు టెక్నికల్ శాంక్షన్ ఇవ్వాలి. తర్వాత దానికి నిధులు ఏ నిధుల నుంచి ఖర్చు పెట్టాలనే దానికి కూడా క్లారిటీ తీసుకుని అది రోడ్డు నిర్మాణం చేపడతారు. చేపట్టిన తర్వాత బుక్లు పెట్టి డబ్బులు డ్రా చేసుకుంటారు. ఇంత ఒక పంచాయతీలో 50 మీటర్ల రోడ్డు అంటే 1 లక్ష రూపాయలతో చేసే పనికే ఇన్ని రూల్స్ ఉంటే, ఇన్ని నిబంధనలు ఉంటే, మరి ఒక రాజు గారు ఒక రాణి గారు వాళ్ళకున్న 2 ఆడపిల్లలకి 4 రూములతో కొండ మీద దేవుడే ఉండాలా, కొండ మీద మనకి ఇల్లు ఉండకూడదా, మనకు ఒక ప్యాలెస్ ఉండకూడదనే ఒక డ్రీమ్ తోటి వెంకటేశ్వర స్వామి లేడా కొండపైన? సత్యనారాయణ స్వామి లేడా, లేకపోతే సింహాచలం నరసింహస్వామి లేడా, జగనన్న ఉంటే తప్పేంటి? ఆళ్లే ఉండాలా కొండ మీద, మనం ఉండకూడదా, మనం దేవుళ్ళం కాదా, ప్రజలు మనల్ని పూజించట్లేదా, అందుకే కదా తిరుపతి చెట్ట పట్టుకొచ్చి మన ఇంట్లో వేసుకున్నాం, దేవుడిని ఎక్కడికే రప్పించాం అని ఒక రకమైనటువంటి ఒక మానసిక రుగ్మతతోటి వాళ్ళు ఆ భవనాన్ని నిర్మించుకున్నారు. అది ఇందాక సైదా గారు సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఎప్పటికైనా భవనం ఎందుకు కట్టారనేది ఆ అనుమతులు ఇచ్చినటువంటి అధికారులని, ఇంజనీర్లని, కట్టినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ శాఖల్ని, ఆ మంత్రిని నిజం కక్కించాల్సినటువంటి అవసరం దేనికోసం నిర్మించారు 500 కోట్లు పెట్టి. మరి అవుతున్నాయా సార్ ఆ దిశగా చర్యలు ఏమైనా ముందుకు వెళ్తున్నాయా? ఖచ్చితంగా సార్, ఇది ప్రభుత్వం సార్, చట్టం సార్. ఇది చంద్రబాబు నాయుడు గారిదో, పవన్ కళ్యాణ్ గారిదో, మోడీ గారిదో కాదు. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ ఏది దాగదు. అదే సార్, అందుకే కదా మొదలు అక్కడి నుంచి రావాలి. అక్కడి నుంచే వస్తుంది సార్ ఇది. పైగా ఆయన అంటాడు, ఇటీవల జగన్మోహన్ రెడ్డి యోగా డేకి 3000 కోట్లు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు. నేను వైజాగ్ లో ప్యాలెస్ కడితే 500 కోట్లు పెడితే, 300 కోట్లు పెడితే నన్ను విమర్శిస్తున్నారని చెప్తున్నాడు. ఏమిటి సార్, ఒక్క రోజుకి యోగా కోసం కేంద్రం ఇచ్చిన నిధులతో ఆ కార్యక్రమం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అవకాశం ఇస్తూ ఉంటుంది కేంద్రం. దాన్ని మన రాష్ట్రం తీసుకునేసరి కేంద్ర నిధులతో ఆ కార్యక్రమం చేసింది. యోగా అంటే అది కూడా ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక మంచి బృహత్తర కార్యక్రమం. భారతీయ ధర్మంలో అదొక భాగం యోగా అనేది. ఇండియా దాన్ని కూడా అవమానపరిచారు కదా గురువు ఇండియా సార్, దాన్ని కూడా అవమానపరిచారు. కళ్ళు మూసుకొని తెలిస్తే అయిపోయేదానికి ఇంత డబ్బు అవసరమా అని అంటాడు. మరి ఎందుకు కట్టవా ఇదంటే ఆ రాణి గారి యొక్క కోరిక తీర్చడం కోసం. ఏదో మనం చరిత్రలో చదువు, ముంతాజు బేగము ముక్కు పుడక ఎంత ఏమిటి అంటాడు. రాబర్టు క్లైవ్ గారు రాసుకున్న సెంటు ఖరీదు ఎంత అంటాడు. అలాగా ఆ జగన్ అనే రాజుగారు భార్య రాణి గారు భారతిరెడ్డి గారు కోరిక మేరకు 500 కోట్ల విలువైన ఆ ప్యాలెస్ వైజాగ్ ఋషి కొండపైన నిర్మించి ఇవాళ బుకాయిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీనికి పోలికలు పెట్టి ఆ ఖర్చులు తారతమ్యాలు చూపిస్తూ తప్పించుకోవాలని చూస్తున్నాడు. క్షమించకూడదండి. ఈవేళ మీరు అన్నారు ఇందాక 2 ఫ్లోర్లు కాదని ఇంకో 3 ఫ్లోర్లు వేసి రూములు కడితేనే గానీ అది పర్యాటక శాఖకు పనికిరాదని ప్రైవేట్ వ్యవస్థలు తేల్చి చెప్పాయి. అది రిసార్ట్, ఇప్పుడు సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం వచ్చే రిసార్ట్ ఉంది అక్కడ, దాన్ని కూల్చి పారేశాడు. సంవత్సరానికి 7 కోట్లు వచ్చేది దాని మీద, దాన్ని కూల్చి వేళ నువ్వు ఎందుకు కట్టుకున్నావు, దేనికి కట్టావో చెప్పలేని నువ్వు పిరికి పొందవు కదా, నీకు దమ్ముంటే చెప్పు ఎందుకు కట్టానండి. జగన్మోహన్ రెడ్డి కానీ రోజా కానీ ఆ పర్యాటక మంత్రి అన్నాడు, దమ్ముంటే చెప్పాలి, మేము దీనికోసం 500 కోట్లు పెట్టి కట్టాం, ప్రజల కోరిక మేరకు కట్టాం, ప్రజల డిమాండ్ మేరకు కట్టాం, ప్రజావసరాల దృష్ట్యా కట్టాం, భవిష్యత్తు దృష్టిలో పెట్టి కట్టాం, దమ్ముంటే చెప్పాలి. అన్ని సీక్రెట్ ఎజెండాలే, దొంగ బుద్ధులు, జేబు కొట్టే బుద్ధులు, పిక్ పాకెట్ బుద్ధులు. ఎవరిని బురిడి కొట్టిస్తారండి వీళ్ళు?
కానీ నిజంగా సార్ ఒక ప్రభుత్వం ఒక నిర్మాణం చేపడితే అది దేనికి గడుతున్నాం, దేనికి ఉపయోగము ఏంటి అనేది ప్రజలకు చెప్పి ఆ విధంగా ప్రజల సొమ్మును తీసుకొని ఆ విధంగా నిర్మాణానికి ఖర్చు పెడుతుంటారు కదా. మరి వీళ్ళు ఏంటి సార్ అసలు ఏంటో తెలియకుండా చుట్టూ పరదాలు కట్టేసి అంత పెద్ద బిల్డింగ్ కట్టి దేనికి కట్టారో కూడా చెప్పకుండా చేయడం చాలా కరెక్ట్ కాదు సార్ ఇది. ఇప్పుడు విశాఖపట్నం దానికి అనుమతి ఇవ్వాల్సింది అది ఏదో ఉంది కదండి, హుడా ఏదో ఉంది కదా, హుడా వాళ్ళ అనుమతులు ఇవ్వాలి, కలెక్టర్ గారు అనుమతి ఉండాలి దానికి, మంత్రి గారు అనుమతులు, ఈ కింది స్థాయి శాఖాపరమైనటువంటి అధికారులందరూ అనుమతి ఇవ్వాలి కదా. మరి అధికారులందరినీ మనం ఎందుకు వదిలిపెట్టాలని మేము అడుగుతున్నాం. అదే కదా, ముందు వాళ్ళని అధికారులు తప్పిదే కదా ఇది. ఆ సీక్రెట్ ని దాచుంచింది కూడా అధికారులే కదా. అధికారులు అసలు అంత 500 కోట్లతో కట్టే బిల్డింగ్ పబ్లిక్ గా నోటీస్ ఇష్యూ చేయాలి, ఆక్షన్ వేయాలి, బిడ్ ఇవ్వాలి, అదేమి లేదే. ఎట్లా కడతారు 500 కోట్లు వాళ్ళు సీక్రెట్ గా, ఎవరికి అది నోటీస్ ఇవ్వకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా, బిడ్ సిస్టమ్ లేకుండా ఎట్లా కడతారని అడుగుతున్నాను. అవును, ఎవరికి ఇచ్చారు కాంట్రాక్టర్ ఎవరు, ఎట్లా అది అనుమతులు మంజూరైనవి, దానికి విద్యుత్ ఎలా మంజూరు చేశారు. పాత బిల్డింగ్ ఉంది కరెక్టే, పాత బిల్డింగ్ మాడిఫై చేయాలంటే అది వేరే డిఫరెంట్ సిస్టమ్. అది మాడిఫికేషన్, రీమోడల్ చేయడం, రీకన్స్ట్రక్షన్ చేయడం, రెనోవేట్ చేయడం అనేది ఒక సిస్టమ్. అది ఇది రెనోవేట్ చేయలేదు కదా, కూల్చడానికి ఎవరు అనుమతి ఇచ్చారు. బాగున్న బిల్డింగ్ ఎందుకు కూల్చారు. అంత స్ట్రాంగ్ గా ఉన్న బిల్డింగ్ ని 7 కోట్ల సంవత్సరానికి ఆదాయం ఇచ్చే బిల్డింగ్ ఎందుకు కూల్చాలి, ఎందుకు కూల్చారు, ఎవరు అనుమతి ఇచ్చారు. వాళ్ళ తోలు తీయాలి కదా, వాళ్ళ తొక్క తీయాలి కదా. కూల్చిన తర్వాత మళ్ళీ అనుమతులు ఎవరు ఇచ్చారు కట్టడానికి, ప్లాన్ అప్రూవల్ ఎవరు ఇచ్చారు, ఆ జీవోలో ఏ బడ్జెట్ నుండి కేటాయించారు, ఆ జీవోలో ఏదో ఎందుకు కేటాయించారు, ఎట్లా కేటాయించారు, సీక్రెట్ గా ఎందుకు ఉంచారు. రైట్ సార్, ఇవన్నీ తేలాలి సార్, ఇవన్నీ శేష ప్రశ్నలుగా మిగిలిపోకూడదు కదా, ఖచ్చితంగా తేల్తాయి. వాళ్ళ యొక్క ఆ సీక్రెట్ ఎజెండాను ప్రభుత్వం బయటపెడుతున్న త్వరలో అన్ని నిజాలు ప్రజల ముందు పెట్టడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. పెట్టి తీరుతాం. రైట్ సార్. సుబ్బారావు గారు, ఫైనల్ గా ఇప్పుడు ఇదే అంశంలో జీవో ఉంటుంది కదా సార్, జీవోలో రాసి ఉండదా ఎందుకు కడుతున్నారు ఏంటి దేనికోసం అనేది?